హాయ్ హలో అండి. ఇవాళ మనం మురుకులు చేద్దామండి. మేమైతే మురుకులు అంటాము. దీనికి మనం ఎటువంటి పిండి పట్టించకుండా అప్పటికప్పుడే ఓన్లీ బియ్యం పిండి, పుట్నాల పప్పు అండ్ బటర్ ఉంటే సరిపోతుందండి. అప్పటికప్పుడు మనం మురుకులు చేసేసేవచ్చండి. నేనైతే అమూల్ బటర్ తీసుకున్నాను, పుట్నాల పప్పు అండ్ బియ్యం పిండి అండి. ఈ మూడుతో మనం మురుకులు చేద్దామండి. మురుకులు, జంతికలు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా అంటారు. మేమైతే మురుకులు అంటామండి. ఈ విధంగా ఈ మూడు తీసుకున్నాము. ముందుగా బియ్యం పిండిని జల్లెడ పట్టుకోవాలండి. అలాగే పుట్నాల పప్పును కూడా మనం మిక్సీలో వేసుకొని జల్లెడ పట్టేసారండి. చూడండి, ఈ విధంగా పుట్నాల పప్పును కూడా పట్టేస్తున్నాను నీట్గా అన్నిటినీ. ఇది బేసిన్లో తీసుకొని ఇప్పుడు ఇందులో మనము ఫస్ట్ బటర్ని మెల్ట్ చేద్దామండి. బటర్ మెల్ట్ చేసి బటర్ని వేసేద్దాము. బటర్ మెల్ట్ చేయగానే ఏంటంటే బటర్ వల్ల ఇదేంటంటే మనకి మురుకులు గుల్లగా మంచిగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. బటర్ని అంతా వేసేస్తున్నాను. అప్పటికప్పుడు పిండి పట్టించడం చేయడం కాకుండా అప్పటికప్పుడే బియ్యం పిండి ఒకటి ఉంటే, పుట్నాలు ఇంట్లోనే ఉంటాయి కదండి, మిక్సీలో వేసేసుకోవచ్చు. ఒక బటర్ తెచ్చేసి వేసుకుంటే మనకి ఎంత కావాలో అంత. ఇప్పుడు ఇందులో నువ్వులండి. నువ్వులు ఆల్రెడీ మనము మొత్తం ఏరు జల్లించి పెట్టుకున్నాము. నువ్వులు ఎక్కువ ఉండాలండి, ఇందులో బాగుంటాయి మురుకులలో. అలాగే నెక్స్ట్ ఓమా అండి. ఓమను కూడా మనం అంతా నీట్గా చేసి పెట్టుకున్నాము. ఓమ ఎక్కువ ఉండాలండి నువ్వులలో. ఏంటంటే ఇప్పుడు జలుబులు దగ్గులు ఉంటాయి కదా మనకి, అందుకని చూడండి ఓమ. దాన్ని చేతితో మనం ఇలా రబ్ చేసి వేసుకుంటే స్మెల్ బాగా వస్తుందండి. ఈ విధంగా రబ్ చేసి వేసుకోవాలి. ఒక్కొక్క వైపు ఒక్కో రకంగా చేస్తారండి. మేమైతే ఎప్పుడు ఇలాగనే చేస్తాను నేనైతే. అలాగే జీలకర్ర కొద్దిగా. ఓమ, జీలకర్ర ఏంటంటే మనకి అరుగుదలకి బాగా పనిచేస్తాయండి. అందుకని ఖచ్చితంగా అవి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు మళ్ళీ అన్నీ కలిపాక మనము టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు, కారం నేను తక్కువ వేస్తాను మా పిల్లల కోసము. కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, మీకు తగినంత వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది వాటర్లో మిక్స్ చేసి వేసేసి కొద్దిగా వాటర్ వేసుకుంటే మనం మొత్తం పిండి ఇలా తడిపేసామండి. కొంచెం వేడి నీళ్ళు వేసానండి నేను. వేడి నీళ్ళు వేసి మిక్స్ చేశాను. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా చెప్పేసి లేట్ అవుతుంది. ఈ విధంగా దీనిపైన వేసుకొని డైరెక్ట్ హాట్ ఆయిల్లో వేస్తే మన చేయి వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా దీనిపైన వేసి దీన్ని ఇలా మనం ఆయిల్లో మరలేస్తే సరిపోతుందండి. ఆ విధంగా అన్నీ చేసేసుకోవచ్చు మనము. ఆయిల్ హీట్ ఎక్కేసింది, వేసేస్తున్నాను ఒకటొకటి. ఈ విధంగా అన్నీ వేసేస్తున్నాను. ఎప్పుడైనా సరే పిండి వంటలకి ఏంటంటే ఓపిక కావాలండి మనకి. చూడండి, ఈ విధంగా అన్నీ అయిపోయాయి, చాలా బాగా వచ్చాయి. ఒక్కొక్క రకంగా వస్తానండి. ఇది స్టార్దండి, మామూలుది స్టార్వి అన్నీ చేశాను. ఈ విధంగా మా పాపకి స్టార్ అంటే ఇష్టము, స్టార్ చేసి పెట్టాను. జంతికలు అయితే బాగా వచ్చాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నేను కారం తక్కువ వేసాను, మీరు కావాలంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక్కొక్క రకం ఒక్కొక్క స్టైల్. ఇది నా స్టైల్లో చూడండి, ఎందుకంటే నా స్టైల్ నేను ఇలానే చేస్తాను ఎప్పుడు. కాబట్టి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. వీడియో నచ్చితే